నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అబుదాబిలోని ఇండస్ట్రియల్ సిటీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం శత్రు డ్రోన్ను యుఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే కూల్చివేసిన డ్రోన్ శకలాలు 2 వేర్వేరు చోట్ల పడ్డం వల్ల 6 వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన 6 వ్యక్తులు పాకిస్తాన్ మరియు నేపాల్ దేశాలకు చెందినవారు. వీరికి స్వల్పంగా మరియు మోస్తరుగా గాయాలయ్యాయి. అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్ డిఫెన్స్ అప్రమత్త వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 189 గుర్తించగా అందులో 170 క్షిపణులను రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. 13 సముద్రంలో పడగా కేవలం 1 మాత్రమే యుఏఈ భూభాగంపై పడింది. మొత్తం 941 డ్రోన్లను గుర్తించగా అందులో 876 డ్రోన్లను అడ్డుకున్నారు. మిగిలిన 65 డ్రోన్లు యుఏఈ పరిధిలో పడ్డాయి. గుర్తించిన 8 క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా ధ్వంసం చేశారు. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు 3 పౌరులు మరణించారు. మొత్తం 78 మంది గాయపడ్డారు. వీరిలో భారతీయులు, ఎమిరాతీలు, పాకిస్తానీలు, ఈజిప్షియన్లు సహా మొత్తం 16 దేశాల పౌరులు ఉన్నారు. విమాన రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు వినిపించే భారీ శబ్దాలు లేదా సైరన్ల పట్ల భయాందోళన చెందొద్దు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దు. కేవలం అధికారిక ప్రకటనలు మాత్రమే అనుసరించండి. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, భద్రతా దళాల పూర్తి సంసిద్ధతో ఉన్నాయని రక్షణ శాఖ పునరుద్ఘాటించింది. అబుదాబి మరియు ఇతర ఎమిరేట్స్ లో భద్రతా వ్యవస్థలు నిరంతరం పహారా కాస్తున్నాయి. పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఫైర్ వర్క్స్ వినియోగంపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఫైర్ వర్క్స్ కలిగి ఉండడం లేదా వ్యాపారం చేయడం ప్రాణాలకు, ఆస్తికి మరియు సమాజంలో వాటి వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాల గురించి సోషల్ మీడియా పోస్టుల్లో ప్రజలకు దుబాయ్ పోలీసులు గుర్తు చేశారు. యుఏఈలో అమల్లో ఉన్న చట్టాలను గౌరవించాలని కోరారు. ప్రజలు 901 కాల్ సెంటర్ను సంప్రదించడం ద్వారా ఏమైనా కేసులు నివేదించాలని కోరారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా లేదా వినియోగించిన జరిమానా కింద సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు $1,00,000 dirham వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. షార్జా పోలీసులు ఇటీవల 18,670 అక్రమ ఫైర్ వస్తువులను కలిగి ఉన్న వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేశారు. 2019 నాటి ఫెడరల్ డిక్రీ లా నంబర్ 17లోని ఆర్టికల్ 54 ప్రకారం అనుమతి లేని ఫైర్ వర్క్స్ వ్యాపారం యుఏఈలో నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా, దిగుమతి చేసుకున్నా, ఎగుమతి చేసినా, తయారు చేసినా లేదా తీసుకొచ్చే ఎవరైనా చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్ డీసెన్సీని ఉల్లంఘించే లేదా సంప్రదాయాలు మరియు ఆచారాలకు విరుద్ధంగా పబ్లిక్ ప్రదేశాల్లో కనిపించడం చట్టం ప్రకారం శిక్షార్హమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ నేరానికి OMR $300 వరకు జరిమానా, 3 నెలల వరకు జైలు శిక్ష లేదా రెండింటిని ఒకేసారి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ముబారక్ అల్ కబీర్ పోర్ట్ తీరంలో ఒక సంఘటన జరిగిందని కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారమవుతున్న వార్తలను కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రసారం చేయబడుతున్న సమాచారం తప్పు అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయా వార్తల్లో ప్రస్తావించబడిన సంఘటన కువైట్ ప్రాదేశిక జలాల వెలుపల మరియు ముబారక్ అల్ కబీర్ పోర్ట్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో జరిగిందని తెలిపింది. సమాచారాన్ని పంచుకునేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని మరియు ధృవీకరించబడిన సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని మంత్రిత్వ శాఖ ప్రజలను మరియు మీడియా సంస్థలను కోరింది. అంతకుముందు కువైట్ పోర్ట్ సమీపంలోని ఆయిల్ ట్యాంకర్లో పేలుడు సంభవించినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. కార్గో ట్యాంకర్ నుండి నీటిలోకి చమురు లీక్ అవుతుందని, ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రగిలించింది. ఖతార్లో సహా అనేక గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా యుఎస్ ఎంబసీ, ఇంధన మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసింది. చాలా వరకు ఇరానియన్ డ్రోన్లు మరియు క్షిపణులను గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయినా అక్కడికక్కడ స్వల్ప దుర్ఘటనలు జరుగుతున్న ఉదంతాలున్నాయి. ముఖ్యంగా ఖతార్ ఎనర్జీ సోర్సులపై ఇరాన్ దాడులు కొనసాగాయి. దీంతో కొన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రపంచ ఎల్ఎన్జీ స్థావరాలపై ఆందోళన తలెత్తాయి. ఖతార్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ అనేక మంది ప్రవాసులు దోహా మధ్యవర్తిత్వ మరియు ఉద్రిక్తతలను తగ్గించడానికి విస్తృత ప్రయత్నంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారవేత్త సహీద్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ, మేము ఇంతకు ముందు సంక్షోభాలను చూశాం. ఖతార్ ఎల్లప్పుడూ దౌత్యపరమైన చర్చల ద్వారానే వెళ్లింది. శాంతి పట్ల ఖతార్ నాయకత్వం నిబద్ధతతో ఉంది. త్వరలో సంక్షోభం ముగుస్తుందని మాకు ఆశనిస్తుందని అన్నారు. ప్రాంతీయ మధ్యవర్తిగా ఖతార్ తనదైన పాత్రను పోషిస్తోంది. హమాస్ ప్రతినిధి బృందంపై జరిగిన దాడి సహా తన భూభాగంపై దాడుల తర్వాత కూడా చర్చలకు ప్రయత్నించడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి. ఖతార్ సమతుల్య విదేశీ
విదేశాంగ విధానం, విభిన్న పార్టీలతో సంబంధాలను కొనసాగించడం, శాంతిని ప్రోత్సహించడంలో ప్రత్యేకంగా ఎలా సహాయపడుతుందో నివాసితులు హైలైట్ చేశారు. దాడులు దిగ్భ్రాంతికరమైనవి. అమీర్ మరియు ప్రభుత్వం ఇప్పటికీ దౌత్య మార్గాల ద్వారానే కొనసాగుతారని మేము విశ్వసిస్తున్నాం. ఈజిప్ట్, టర్కీ మరియు ఇతరులతో చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇది అందరికీ భరోసానిస్తుందని అమోస్ అడిటలేవా అనే ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, చాలా దేశాలతో పోలిస్తే ఖతార్లో జీవితం స్థిరంగా ఉంది. ప్రతీకారం తీర్చుకోవడం కంటే పరిష్కారంపై దృష్టి పెట్టడం ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపారాలు అనుకూలంగా మారుతున్నాయి. సాధారణ స్థితి త్వరగా తిరిగి వస్తుందని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. సౌదీ వైమానిక రక్షణ దళాలు ఒక డ్రోన్ మరియు 2 క్రూయిజ్ షిప్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు ప్రావిన్స్లోని రాస్ తనూరా చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికి వెల్లడించారు. ఈ సంఘటన వల్ల ఎటువంటి నష్టం జరగలేదని మరియు చమురు సరఫరాలను ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, కీలకమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల భద్రతకు డోకా లేదని తెలిపారు. తూర్పు ప్రావిన్స్లో ఉన్న రాస్ తనూరా సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఎగుమతి సౌకర్యాల్లో ఒకటని అధికారులు వెల్లడించారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.